దిక్కు ఓట్లు ఇంకో దిక్కు ఫైటింగ్లు అన్నట్టే అయ్యింది పొర్రి. పోలింగ్ బూత్ల కొంతమంది కుస్తీ పట్లు పట్టిర్రు, ఇంకొంతమంది ఏమో బాక్సింగ్ చేసిర్రు. రాజకీయాలే కాదు మనోళ్ళు రచ్చ రచ్చ కూడా చేస్తారని అందరికీ తెలుసు కానీ నెరి గీ రేంజ్లో రచ్చ చేస్తారని తెలియకపాయే కదా. అగ చూడుర్రి, పొట్టు పొట్టు పొరక పొరక దంచుకుర్రు. అంటే చాలు కయ్యానికి కాలు దువ్విర్రు. ఆ లొల్లుల కథేంటిదో దూరంకించే ఓ పక్కకి నిలబడి చూసేసొద్దాం పార్రి. అటు ఓట్లు పడ్డాయి, ఇటు ఫైటింగులు నడిచినాయి. ఓ పొట్టు పొట్టు పోన్రి. పోలింగ్ బూతుల కాడ బాక్సింగులే నడిచినాయి. దిమ్మర దమ్మర గుద్దుకునే కథ అయింది. పెయ్యి మీద ఉన్న బట్టలన్నీ దింపుకుండ్రు. గిట్లనే మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డుల కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలేపడ్డారు. ఇయ్యర మయ్యర దాచుకున్నారు. పోలీసోళ్ళు లేకపోయింటే ఇంగిత గట్టిగానే అయ్యేది కావచ్చు లొల్లి. అటు సంగారెడ్డి 34వ వార్డుల పోలీసోళ్ళ మీద గట్టిగానే గారం అయిండు మాజీ ఎమ్మెల్యే జగ్గన్న. రమ్మని చెప్పండి, జరగా పోలింగ్ ఆపేస్తున్నా. శివకుమార్ సిఐ నా క్యాండిడేట్ కాంగ్రెస్ గల్ల ఇట్లా పట్టిండు. గల్లెట్లా పట్టిండ్రు. మొత్తం ఎక్కడిదెక్కడ పోలింగ్ ఆపి పారేస్తా అనుకుంటే ఆవేశానికి పోయిండు సారు. పంచాది మస్తు పెద్దగానే అయ్యింది. 20 ఏళ్ళకి ఎక్కువనే అయ్యింది అన్నాడు. పోలింగ్ బూత్ కాడికి పోలేదు. ఇవాళ రప్పించిండ్రు అన్నట్టు పోలీసు వాళ్ళ మీద జగ్గన్న బాగానే కోపం అయిండు. ఇంకో దిక్కు కరీంనగర్లో చూత లాడాయి గట్టిగా అయింది. కారు పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి బండి ఎక్కిస్తుంటే మాజీ మంత్రి గంగుల సార్ అడ్డం పోయిండు. బండ్లే ఊకున్న వాళ్ళని కిందికి దింపిండు, ఇడిపించుకొని పోయిండు. నిజామాబాద్ 19వ డివిజన్లో షెయి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు తాపకోసారి జవడం తీసుకుంటా ఓటర్లను పరిశాన్ చేసిండ్రట. అందుకే పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్పిండ్రు. అటు బోధను బాన్సువాడ దిక్కు కూడా గిట్లనే అయింది. ఎంత చెప్పినా లీడర్లు వినకపోయేటాలకు పోలీసు వాళ్ళు లాఠీలు అందుకొని ఉరికిచ్చిండ్రు. ఇక కొన్ని జాగాల్లో దొంగ ఓట్లు వేసిండ్రని, ఓటు పోయిందని పబ్లిక్ పరిశాన్ అయ్యిండ్రు. నా ఓటు నాకు కావాలి అన్నట్టు పంచాది పెట్టుకుండ్రు. అన్నేమో కానీ సందుల సడేమియాలేక కొంతమంది పబ్లిక్ను పాగలు చేయడానికి కూడా చూసిండ్రు. ఇక మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఓటర్లకు వెండి నాణాలు పంచిపెట్టిర్రాట. కానీ ఆఖరికి అవి నకిలీ వెండి నాణాలని తెలిసేటాలకు పబ్లిక్ అంతా తిరగబడ్డారు. ఇట్లా ఎక్కడ చూసినా కిరికిరే నడిచింది. ఓట్లేమో కానీ అంటే కయ్యం తీసిండ్రు లీడర్లు. అట్లా ఇక చాలా మందికి ఈపులు సాపైనాయి.